సో చంద్రమోహన్ గారు మిమ్మల్ని బాగా ఏడిపించేవాళ్ళంట కదా. అండ్ ప్రేక్షకులు కూడా బాగా చూసేవారు మీ ఇద్దరు పేరు కూడా అంటారు కదా, హిట్ పేరు అని. అది కూడా చాలా బాగుండేది. ఎస్పెషల్లీ ఐ లవ్ నిన్నే పెళ్ళాడతా, అది మాత్రం చాలా నాకు నచ్చింది అసలు. చంద్రమోహన్ గారు ఏంటంటే సెట్లో మేమందరం కోతి కోతి అని పిలుస్తాం ఆయన్ని. ఎందుకు అంటే ఏడుపు సీన్లు వచ్చాయనుకోండి, ఎక్కడో కెమెరా ఉంటుంది, నేను ఏడుస్తూ డైలాగ్ చెప్పాలి, కరెక్ట్గా టేక్ అనే లోపల ఏదో ఒకటి కామెడీ చేస్తారు. నేను ఎలా అంటే చాలా ఫాస్ట్గా నవ్వుతాను. ఇలా ఏదో ఇంత అన్నా కూడా నాకు నేను కంట్రోల్ చేసుకోలేదు అనమాట. అప్పుడంతా ఏంటంటే చిప్, ఇప్పుడంటే చిప్ ఇది, అప్పుడు ఫిల్మ్ కదా, 10 feet ఫిల్మ్ మిస్ అయినా వేస్ట్ అయినా తిడతారు డైరెక్టర్స్. తిట్టడం అంటే నాట్ ఇన్ ఏంటి సీరియస్గా ఉండాలి, ఏంటి ఫిల్మ్ వేస్ట్ అవుతుంది అని. ఎన్నిసార్లు నేను ఏడుస్తూ మాట్లాడే పెద్ద పెద్ద డైలాగులు ఉంటే ఈయన పిచ్చ పిచ్చ కామెంట్లు చేసి జోక్లు వేసి నేనేమో ఇలా అంతా నవ్వి వెంటనే డైరెక్టర్ గారు కొమ్మినేని శేషగిరిరావు గారు అని ఉండేవారు, ఆయనే అనమాట, కవిత నువ్వు ఏడుస్తూ చెప్పాలి, నువ్వు నవ్వుతూ చెప్తున్నట్టు. అవునా అండి, నేను వెంటనే అలాగా లేదు నేను ఏడుస్తూనే చెప్పాను. ఆ తర్వాత వెళ్ళి చెప్పాను, సార్ ప్లీజ్ డైరెక్టర్ గారు చంద్రమోహన్ గారు నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారంటే, ఎందుకయ్యా అమ్మాయితో ఆటలాడుతున్నా అంటే ఆయన చాలా సీరియస్గా మొహం పెట్టుకుని, నేనేమనలేదే, అమ్మాయికి వచ్చింది యాక్టింగ్ అంతే అలా చెప్పేవారు. బట్ హీ ఈజ్ ద బెస్ట్ కో స్టార్ అండ్ హీ ఈజ్ ద బెస్ట్ కో స్టార్. అండ్ పర్సనల్గా నాకు ఇష్టమైన వ్యక్తి చంద్రమోహన్ గారు. నేను సిరిసిరి మువ్వలో కలిసినప్పుడు ఫస్ట్ డే ఆయన ఎలా ఉన్నారో ఆఖరి రోజు వరకు ఆయనలో ఏ మార్పు నేను చూడలేదు. అంటే అదే ప్రేమ, అదే అభిమానం, అదే గౌరవం. చాలా మంచి వ్యక్తి. ఇంతకు ముందు మనం మాట్లాడుకునేటట్టు ఆనిముత్యాలు, ఫర్ మీ దోస్ ఆర్ ఆనిముత్యాలు ఎగ్జాక్ట్గా. కరెక్ట్, నిజంగానే. ఎందుకంటే దొరకవు మళ్ళీ, అలాంటి వాళ్ళు కూడా దొరకరు. రీసెంట్ చూసారంటే నేను మురళీమోహన్ గారితో కూడా చాలా మూవీస్ చేశాను. వెరీ కంఫర్టబుల్ ఆర్టిస్ట్. మోహన్ బాబు గారితో 8 సినిమాలు చేశాను, వెరీ కంఫర్టబుల్. కృష్ణ గారు కానీ, కృష్ణం రాజు గారు అయితే షీఈస్ అ వెరీ స్వీట్ పర్సన్. వెరీ వండర్ఫుల్ లైఫ్ అండి. నాకు లైఫ్లో ఏ రిగ్రెట్స్ లేవు. ఇండస్ట్రీ పరంగా నేను చూసానంటే నాకు 100% సాటిస్ఫాక్షన్ ఉంది. అంటే ఐ హ్యాడ్ ద బెస్ట్ లైఫ్. All my directors and my producers and my co-stars, all technicians, the best. And మీ సక్సెస్లో ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఉంది. మీ అమ్మగారు కావచ్చు, అండ్ మా నాన్నగారు, మా సిస్టర్స్, మై బ్రదర్, మీ హస్బెండ్. రీఎంట్రీలో చూసారంటే మై బ్యాక్ బోన్ ఈజ్ మై హస్బెండ్తో పాటు మై బోత్ గర్ల్స్. ఇప్పుడు మా ఇద్దరు అమ్మాయిల్ని మీరు చూసారంటే ఏ విషయమైనా దే ఆర్ ఆల్వేస్ దేర్, లైక్ ఫుల్ సపోర్ట్. అంటే పిఆర్ఓస్, నాకు మేనేజర్స్ అలా అంతా ఎవరూ లేరు. బట్ అన్నీ టేకెన్ కేర్ బై మై హస్బెండ్ అండ్ మై బోత్ డాటర్స్. చాలా సపోర్ట్ అన్నమాట. సో నా రీఎంట్రీలో డేట్స్ చూసుకోవడం కానీ, లైక్ నా ట్రావెలింగ్ కానీ, ప్రాపర్ మూవీస్ అంటే సెలెక్ట్ చేయడం, గుడ్ ప్రొడ్యూసరా కాదా, సబ్జెక్ట్ బాగుందా లేదా, క్యారెక్టర్ బాగుందా లేదా, ఇవన్నీ మా వారు చాలా బాగా చూసుకునేవారు. తర్వాత ఇంకా మా వారి తర్వాత మా పిల్లలు డాటర్స్ ఇద్దరు ఎదిగిన తర్వాత ఇంకా లైక్ షేరింగ్ అనమాట. ఇంకా మా డాటర్స్ అన్ని విధాల చాలా సపోర్టివ్. నా ట్రావెలింగ్ కానీ, నేను షూటింగ్కి వెళ్ళాలన్నా అన్నీ కంఫర్ట్గా ఉన్నాయా లేదా,
సేఫా కాదా, వెళ్ళొచ్చా లేదా, ఒప్పుకోవచ్చా లేదా, చెయ్యొచ్చా లేదా. సో దీస్ ఆల్ దేర్ అండ్ మై బోత్ గర్ల్స్ ఆర్ వెరీ సపోర్టివ్. డెఫినెట్గా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే మనం ఇలా వచ్చి వర్క్ చేయలేము, బయటికి రాలేము. సో ఎవ్రీథింగ్ ఇస్ అక్కడ మా ఫ్యామిలీ సపోర్ట్, ఇక్కడ నా ఫ్యామిలీ సపోర్ట్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో